విషయం వినాలి ఇప్పుడు మీరంతా పెద్ద మనుషులు బాగా అనుభవం ఉన్నవాళ్ళు మీకు ఊరు సమస్యలు తెలుసు ఏమన్నది నాకు కూడా కొద్ది కొద్ది తెలుసు మీ అంత తెలియదు కానీ కొద్ది సార్ మాట్లాడి ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడి చెప్పినాక విన్నాక మీకు ఇంకేమైనా కవర్ కాకుండా మళ్ళీ నజీర్చా అధికారులు అడ్డం పడి బ్లాక్ మెయిల్ చేయకు, బ్లాక్ మెయిల్ చేయకు, మాకు భయపెట్టకు. దీని మీద కూడా కేసు పెడతా, దీని మీద కూడా కేసు పెడతా. ఇవ్వాలో తెలియదు మీకు ఇది. దీని మీద బ్లాక్ మెయిల్ చేయకు, అధికారులు బ్లాక్ మెయిల్ చేయకు. మీరు స్టేషన్ పోయకుండా పండు, మేము ఆపుకోలేము. బ్లాక్ మెయిల్ చేసిన ప్రతి ఒక్కరి మీద కేసు జరిగింది కాబట్టి ఎంక్వైరీ దాని అట్లనే ఇది కూడా వచ్చింది. దానికి మీరెందుకు ఇది అవుతున్నారు? అయితే నిన్న జరిగింది గ్రామ సభ గ్రామ సభలో ప్రజలందరూ ఉన్నారు సార్, ఇప్పుడు ఒక్కరు కాదు. అయితే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి అందరినీ చేస్తారు. ఎంతసేపు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఎంతసేపు మాకు తెలియదు సార్, మీరు వచ్చిన విషయమే మాకు తెలియదు. స్టేషన్ కాదని చెప్పండి మరి. అంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుకున్నాను కాదు. తర్వాత ఊర్లో ఎంక్వైరీ చేసుకుంటారు. లేదంటే పోలీస్ స్టేషన్ పిలిపించి స్టేట్మెంట్ రాసుకుంటారు. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. తెలుస్తేనేమో మీకు తెలిసిన కనుక్కోండి, లేకుంటే మేము చెప్పేది వినుర్రి. సార్ వాస్తవం మీరే అన్నారు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మాట్లాడి మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా సార్. ఒకటి ఇన్వెస్టిగేషన్ అని మీరే ఒకసారి మీరు అన్నారు. నిన్న జరిగిన సమస్య ఏందనేది నిన్న గ్రామ సభనే సార్ జరిగింది. గ్రామం లోపల మాట్లాడుకునే సాధారణ పౌరుడిగా నారాయణపూర్ లోపల ఒక సాధారణ పౌరునిగా మాట్లాడే హక్కు మాకు గ్రామ సభ లోపల లేదా సార్? ఇక మేము మాట్లాడేది ఎక్కడ? మీరు ఏం మాట్లాడిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏం మాట్లాడిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే సార్, మీరు కూడా ఒకసారి ఆలోచించారు. మీ దగ్గర వీడియోలు ఉంటే సబ్మిట్ చేయండి. మన దగ్గర మనం ఆమెకు ముట్టుకోవడానికి ముద్ర పేపర్ పడ్డాయి కదా, ఆ పేపర్ పడ్డది అవన్నీ విషయాలు మన వాళ్ళని ఏమని అనేది మన దగ్గర ఉన్న వీడియోలు ఎవిడెన్స్ గా పెట్టి మనం కూడా సబ్మిట్ చేయాలి. మనం కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఎవరైతే 13 మంది జరిగారో 13 మంది అందరూ కలిసి వీడియో ఉన్నదో మీరు వీడియో తీసుకొని పెన్ డ్రైవ్ లో సీడీలు వేసుకొని సబ్మిట్ చేయాలి. సార్కి తీసుకుంటాడు అది కొన్ని. ఓకేనా?